భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఈజీగా రెడీ అయిపోయే ప్రసాదాలలో ఈ రవ్వ పులిహోర కూడా ఒకటి. ప్రసాదాలకే కాదు, ప్రయాణాలు ఎప్పుడైనా సరే ఈజీగా రెడీ చేసి తీసుకెళ్ళిపోవచ్చు. అది ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నూనె, చిటికెడంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఎసురుని బాగా మరిగించుకోవాలి. ఎసురు ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు 1 కప్పు బియ్యపు రవ్వను వేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 1 కప్పు బియ్యపు రవ్వకి 2 కప్పుల నీళ్ళు సరిపోతాయి. ఇలా రవ్వ వేసి కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలకి రవ్వ అనేది మనకి ఈ విధంగా ఉడికిపోయి నీరంతా ఇంకిపోయింది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక వెడల్పాటి బేషన్లో కానీ పళ్ళెంలో కానీ వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారితే మనకి బాగా పొడి పొడిగా వచ్చింది. ఈలోపు ఇందులోకి మనము పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి చిన్న ప్యాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పల్లీలు, కొంచెం పచ్చిపప్పు, 2-3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం జీడిపప్పు, అలాగే 2-3 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి పోపుని. చివరిగా 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాము. మనకి రవ్వ అనేది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న పోపును వేసుకొని కలిపేసుకోవాలి. చివరగా రుచికి సరిపడా నిమ్మరసం వేసుకొని కలిపేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే రవ్వ పులిహోర రెడీ అయిపోయినట్టే. ప్రయాణాలకైనా సరే, పూజకైనా సరే, ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్కైనా సరే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.